బీజేపీ కార్యాలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు. మధు, ఓవర్ టు యు. మధురి జిహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతోంది, ఓట్ల లెక్కింపు ప్రక్రియ. కానీ బీజేపీ ఏదైతే హైకోర్టును ఆశ్రయించిందో ఆ విషయం పైన, ఏదైతే ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ పైన, ఆ సర్క్యులర్ పైన హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ సర్క్యులర్ ని ప్రధానంగా స్వస్తిక్ గుర్తు లేనటువంటి ఓట్లను ఓట్లుగా పరిగణించొద్దు అనేటువంటి పరిగణన చేయడంతో ప్రస్తుతం సందిగ్ధంలో నడుస్తా ఉంది. మరి ఆ ఓట్లను పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే గెలుపు ఓటములకు సంబంధించినటువంటి హోరాహోరీ పోరుంటుందో ఆ సమయంలో ఆ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిగణనలోకి తీసుకోవద్దు అనేటువంటిది స్పష్టమవుతోంది. బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడేందుకు బీజేపీ సిటీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ బండారి రాధిక ఉన్నారు. మనతో పాటు మాట్లాడేందుకు ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి, ఏదైతే సిరా గుర్తుతో కావచ్చు, పెన్ను అలాగే పర్మనెంట్ మార్కర్తో కావచ్చు, ఇలాంటి గుర్తుతో అయినా కూడా ఓటేసినా కూడా దాన్ని ఓటుగానే పరిగణించవచ్చు అనేటువంటిది ఈసీ ఇచ్చినటువంటి సర్క్యులర్ విషయంలో మీరు హైకోర్టుకు వెళ్ళారు. వారు పక్కన పెట్టాలని చెప్పినటువంటి పరిస్థితి, ఎట్లా ఏం చెప్తారు? యా అండి, ఒక అర్ధరాత్రి పూట ఈసీ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని నేను కూడా అడుగుతున్నాను. ఏదైతే మనకు ముద్ర స్వస్తిక్ మనకి ఈసీ అయితే ఇచ్చిందో దానితోనే మనము స్టాంపు వేసి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి, కానీ ఇతరత్ర యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం చూసుకున్నాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏదైతే పోలింగ్ అయ్యిందో అదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ మూమెంట్లో 1 అవర్లో ఏదైతే పెరిగిందో ఆ శాతం అక్కడనే మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే మనం కుట్రతో కూడినటువంటి ఈ లాస్ట్ మూమెంట్ లో ఏదైతే ఓటింగ్ శాతం పెరిగిందో అప్పుడు మనం 100% అనుకోవచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు ఇతర వాళ్ళు. సో ఇది స్వస్తిక్ గుర్తుతో ఏదైతే పోలింగ్ అయ్యిందో, ఏదైతే స్టాంప్ ఉందో అది మాత్రమే పరిగణనకు తీసుకోవాలి. మిగతా స్కెచ్తో కానివ్వండి, మార్కర్తో కానివ్వండి, పెన్తో కానీ ఎలాంటివి ఉన్నా కూడా పక్కన పెట్టాలని కంపల్సరీ. ఇలాంటి మాత్రం ఖండిస్తాం మేము కంపల్సరీ. ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? ఆల్రెడీ లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఆల్రెడీ బీజేపీ ముందు వరుసలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి జిహెచ్ఎంసీ 150 డివిజన్లలో నమోదైనటువంటి పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇక కొన్ని డివిజన్లలో లెక్కింపు ప్రారంభమైంది. ఆ డివిజన్లలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి పరిస్థితులు 86 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇక టీఆర్ఎస్ కనుక చూస్తే కేవలం 31 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. 100% అంటే పోస్టల్ బ్యాలెటే కాదు, బ్యాలెట్ బాక్స్లో ఇప్పుడు కూడా అంత చరిత్ర బయటపడుతుంది. ప్రజలు ఎంత తక్కువ ఓటింగ్ శాతం చేయాలని ప్రభుత్వం చూసినా కూడా ప్రజలు బయటకు వచ్చి ఎవరైతే కరెక్ట్ ఉన్నారో పార్టీ క్యాండిడేట్స్ వాళ్ళకే ఓటేసింది. 100% ట్రెండ్ నడుస్తుంది. బీజేపీ ఆర్ గోయింగ్ టు విన్ అండ్ మేయర్ స్థానం కూడా మేమే కైవసం చేసుకోబోతున్నామని 100% షూర్, వి అష్యూర్ యూ. ఇది బీజేపీ నేతలు నమ్మకంగా వ్యక్తం చేస్తాం. నగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నేత. దేవేందర్ రెడ్డి గారు, అంటే హైకోర్టు తీర్పు కావచ్చు, ఈ రోజు ఇచ్చినటువంటి సర్క్యులర్ను రద్దు చేసినటువంటి విషయం కావచ్చు, ఆ ట్రెండింగ్ 86 స్థానాల్లో బీజేపీ ముందు వరుసలో ఉంది. కేవలం 23 స్థానాల్లోనే టీఆర్ఎస్ లీడింగ్ కొనసాగుతోంది. ఏం చెప్తారు? ఒకటే చెప్తా ఉన్నాం, అడ్డదారిలో వచ్చి అధికారాన్ని సొంతం చేసుకుందాం అంటున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ, చంద్రశేఖర్ రావు, ఎంటైర్ కల్వకుంట్ల ఫ్యామిలీకి హైదరాబాద్ ప్రజలే కాదు, ఇంటర్నల్ మైగ్రెంట్స్ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీలో ఒక పెద్ద చెంపదెబ్బ. తర్వాత ఈసీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైతే సర్క్యులర్ జారీ చేయించారో దానికి హైకోర్టు హౌస్ మోషన్ మా అధ్యక్షులు వారు బండి సంజయ్ గారు పిలుపు ఇచ్చినటువంటి మేరకు మా లీగల్ సెల్ ఇంటర్వ్యూన్ అయ్యి ఇమ్మీడియట్ గా హౌస్ మోషన్ కి ప్రిపేర్ అవటము, హౌస్ మోషన్ కి వెళ్ళిపోవడం. ఇవాళ కోర్టు ఇమ్మీడియట్ గా దాన్ని ఇంటర్వ్యూన్ అయ్యి ఈరోజు స్వస్తి గుర్తుతో టిక్కు పెట్టినటువంటి వాటిని మాత్రమే ఓట్స్ గా కన్సిడర్ చేయాలని చెప్పినటువంటి విధానాన్ని ఇవాళ కేసీఆర్ ముక్కు పగిలినట్టు, ఈసీకి చెంప పగిలినట్టుగా ఈ రోజు మేము దీన్ని చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇది పీపుల్స్ విక్టరీ. ఇది హైదరాబాద్ ప్రజలకు దీన్ని అంకితం కూడా చేయబోతున్నాం, డౌట్ లేదు దీంట్లో. ఎందుకంటే ప్రజలు ఒక నిస్వార్థమైనటువంటి ఒక పార్టీని, ఒక మంచి పరిపాలన అందించేటటువంటి పార్టీ కావాలని చెప్పి ఈరోజు ఉద్యోగస్తులైతేనేమి, మేధావులైతేనేమి, ఉద్యమకారులైతేనేమి, ఈరోజు ఒక ఎన్జిఓలు ఎంతో మంది ఎన్జిఓలు జాయిన్ అయ్యారు పార్టీలో. ఇట్లా ఇంతమంది ఆకాంక్షిస్తున్నారు బలంగా. ఇందాక మేడం చెప్పినట్టు ఓటింగ్ పర్సంటేజ్ని తగ్గించేసి మేము అధికారంలోకి వద్దాం చూస్తున్నటువంటి ప్రభుత్వానికి చాలా మంది వాలంటీర్గా ముందుకొచ్చి ఓట్లేసి 4-5 రోజుల పాటు సెలవులు ఇస్తే చదువుకున్న వాళ్ళందరూ షికార్లకు వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ బిడ్డ, నీ పోయినరు అనుకున్నావు, పోయినోళ్ళు తిరిగి వచ్చి ఓటు కోసమే పోయినోళ్ళందరూ కూడా తిరిగి వచ్చి ఓటేసిండ్రు అనేది ఇవాళ ప్రగతి భవన్ లో కూర్చున్న కేసీఆర్ గారు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను. సాయంత్రం 5 గంటల నుంచి ఓటింగ్ జరిగిన రోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగినటువంటి ఓటింగ్ సరళిపై అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి. దాంట్లో బీజేపీ కూడా ప్రధానంగా ఉంది. ఎందుకంటే కేవలం గంట సేపట్లోనే 10% పైగా ఓటింగ్ షేర్ పెరిగింది అనేటువంటి
విషయం పైన ఆ విషయం పైన ఏం చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ నిన్న విడుదల చేసినటువంటి సందర్భంలో రెండు విషయాలు ఎట్లా కంపేర్ చేస్తారు? ఈ ఎగ్జిట్ పోల్స్ మేము కన్సిడర్ కూడా చేయలేదు. నిన్న మా అధ్యక్షులు బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా మా అందరికి చెప్పారు, మీరు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దు, మీరు అదే విషయాన్ని కూడా మీడియాలో చెప్పండి. ఎందుకంటే మొన్న జరిగిన బీఆర్ ఎలక్షన్ లో కూడా చూసినాం, టాప్ రేటెడ్ ఏజెన్సీస్ కూడా తేజస్వి సూర్య సీఎం అని డిక్లేర్ చేసినటువంటి సందర్భంలో మనం ఏం జరిగిందో చూసాం, బొక్క బోర్లో పడినారు. ఈ రోజు కూడా మేము అదే చెప్తాను, శాంటిటీ లేదు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇచ్చే ఏజెన్సీలకి ఎవరికి కూడా శాంటిటీ లేదు. ప్రజల ఆశయాలు భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు డబ్బులు తీసుకున్నాడు అంటే ఓటేస్తాడు అని చెప్పి కేసీఆర్ అనుకునేది, కానీ అలా డబ్బులు తీసుకున్నా నీకు వాత పెడతాడు అన్న విషయం ఈ రోజు నీకు తేటతెల్లమవుతుంది. మొన్న కూడా అదే జరిగింది, అంతకుముందులో కూడా. రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా నీకు అదే జరగబోతుంది అని చెప్తా ఉన్నాం. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఇవన్నీ ఈ చీప్ ట్రిక్స్ మానేసి కేసీఆర్ గారు ఇప్పటికైనా హుందాగా మిగిలిన ఈ 3 సంవత్సరాలు ముద్దుగా పరిపాలించాలా, ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలా, ప్రజల మనోభావాలతో ఆడుకోకుండా ప్రజల మనసుల్ని గెలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్టు సీట్ల సంఖ్య పెరగనుందా టీఆర్ఎస్ కు, లేకుంటే బీజేపీకి పెరగనుందా అనేది పక్కన పెడితే ఓటింగ్ షేర్ ఎంత పెరిగేటువంటి అవకాశం ఉందని బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది? ఓటింగ్ షేర్ మనం చూసాం 2016 లో ఇట్ వాజ్ వెరీ నామినల్. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 28 to 30 to 36 వరకు కూడా వెళ్ళింది అనేది మా ప్రగాఢ విశ్వాసం. ఒకవేళ నిజంగా మెజారిటీ డివిజన్స్ లో మనం గెలవగలిగితే ఇట్ విల్ బి అప్ టు ఆల్మోస్ట్ 48 to 52% ఓట్ బ్యాంక్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. కనుక మేము ఎగ్జిట్ పోల్స్ ని కన్సిడర్ చేయలేదు సీరియస్ గా. తర్వాత మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మేము ఫీల్డ్ లో తిరిగినాము, ప్రజలు ఏం ఆలోచిస్తున్నో మాకు అర్థమైంది. మేము చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాము. ఆ కాన్ఫిడెన్స్ కేసీఆర్ లో లేదు కనుకనే 29వ తారీఖు ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ఆయన గొంతులో నుంచి ఒక తెలియని భయం మొదలైంది. ఆ రోజే వచ్చిన జనాలందరూ ఎప్పుడెప్పుడు పోదామా అని గేట్లు మూపిచ్చేసి వాళ్ళందరినీ ఆపమని పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశించిన తీరు, ఇవన్నీ చూస్తే కేసీఆర్ కి మొదటి నుంచి ఒక భయం పుట్టుకున్నది. కనుక ఏది ఏమైనా అడ్డదారులు మనం గెలవాలని రిగ్గింగ్ చేయించుకొని లాస్ట్ 1 అవర్ లో 10% పోలింగ్ పెరిగిందని చెప్పి ఈసీతోనే చెప్పించి ఇవన్నీ చూస్తా ఉంటే కేసీఆర్ గారు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఇతరులని ఈ రోజు భయపెట్టించేసి మభ్యపెట్టించేసి మనం అధికారంలోకి వస్తే చాలు మనం ఏమైనా చేయొచ్చు అన్నటువంటి ఒక ధీమతో ఉన్నాడు. కానీ ఇది ఎక్కువ రోజులు నడవదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ఎప్పుడు కూడా న్యాయ నిర్ణేతలు తప్ప కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చోనో, ఫామ్ హౌస్ లో కూర్చోనో, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ లో కూర్చోనో నిర్ణయించలేరని చెప్పి ఈ రోజు ఈ ఎన్నికల ద్వారా చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. దీన్ని మీరు కాపాడుకుంటే ఆ గౌరవాన్ని మిగిల్చుకున్న వాళ్ళు అవుతారని కూడా నేను చెప్పదలుచుకున్నాను. 150 స్థానాల్లో ఇప్పటి వరకు లేటెస్ట్ గా ఇప్పటి అందినటువంటి సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి 29 స్థానాల్లో ఆధిక్యం ఉండగా ఎంఐఎం 17 స్థానాలు, బీజేపీ 85 స్థానాల్లో. అంటే అసలు అనూహ్యంగా నిజంగా ఎగ్జిట్ పోల్స్ క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? అంటే మొదటి నుంచి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నామని. అంటే ఆ సిచ్యువేషన్ జరిగేటువంటి పరిస్థితి ఉందా? డెఫినెట్ గా రాజకీయాలలో ఏదైనా జరుగుతుంది. అదే అంటున్నా, ఈ రోజు ఇది కేసీఆర్ ప్రగతి భవన్ కు ప్రజలకు మధ్యన జరిగిన ఎలక్షన్. ఇది మధు గారు మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళా కేసీఆర్ ప్రగతి భవన్ కు ప్రజలకు మధ్య జరిగిన ఎలక్షన్ ఇది. కనుక ప్రజలు ఎట్లా వాత పెట్టాలో టీఆర్ఎస్ పార్టీకి ఆ రకంగా వాత పెడుతున్నారు. ఎంఐఎం కి ఎట్లా వాత పెట్టాలో పెడతా ఉన్నారు. ఏదైతే ఎంఐఎం ఏ షహర్ హమారా హై, ఏ జో భాగ్యనగర్ హమారా హై అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఎంఐఎం కి కూడా ఈ రోజు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, భాయ్ ఆప్కా షహర్ మే భీ హమ్ లోగ్ జీతనే వాలే హై, ఏ హైదరాబాద్ భాజపా కా హై, తుమారే అకేలే నీ హై బోల్ కే మై యహాं से सीधा उनको ये उत्तर देना चाहता हूं मैं. నిజంగా జిహెచ్ఎంసీలో టక్కర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. రాధిక గారు, ఈసారి ఓల్డ్ సిటీలో కూడా ఓటింగ్ షేర్ పెరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ అనూహ్యంగా పుంజుకోనుంది అనేటువంటిది వన్ సైడ్ కాకుండా ఈసారి ఎంఐఎం వర్సెస్ బీజేపీగా కొనసాగింది. ఓల్డ్ సిటీలో మిగతా ప్రాంతాలంతా కూడా బీజేపీ పైచేయి సాధించేటువంటి పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది, మిగతా ప్రభావం చూపలేకపోయా ఏ పార్టీలు కూడా. ఎందుకు బీజేపీ వైపు ఇంత హైప్ క్రియేట్ అయింది అనుకుంటున్నారు? మొన్న చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే అక్బరుద్దీన్ గారు అన్నారో 15 నిమిషాలు టైం ఇవ్వండి అని, ఇప్పుడు నా కొడక 15 నిమిషాలు కాదు 3 సంవత్సరాలు టైం ఇస్తున్నాను, ఏం చేసుకుంటావు చేసుకో అనేసి భాగ్యనగర్ వాసులందరూ కూడా అంటున్నారు. మొన్నటికి మొన్న గుడి దగ్గరకు వస్తే మమ్మల్ని రానివ్వలేదు, మమ్మల్ని బతుకమ్మ ఆడనివ్వలేదు. అట్లీస్ట్ ప్రజలందరూ చూస్తున్నారు. పాత బస్తీలో ఎంఐఎం మాత్రమే లేదు, మైనారిటీ వాళ్ళే లేరు, హిందూ వాళ్ళు కూడా ఉన్నారనేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు మైనారిటీ వాళ్ళు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారంటే నువ్వు ఎంత నీచమైన స్థానానికి పడిపోయావో చూసుకోవచ్చు. కాంగ్రెస్ అంటున్నారు మీరు, కాంగ్రెస్ ఎప్పుడో కొట్టుకుపోయిందండి. కాంగ్రెస్ లేదు, మొన్న వచ్చిన వానలు కొట్టుకుపోయింది. టీఆర్ఎస్ కూడా అదే బురదలో కొట్టుకుపోతుంది. కార్లు అన్ని పసాయించిపోయింది, టీఆర్ఎస్ కూడా అందులోనే పసాయించిపోయింది. సో ఆ బురదల నుంచే కమలం వికసిస్తుంది అనేసి 100% వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ భాగ్యనగర్ ఆల్సో. ఎలాగైతే మా పార్టీ అధిష్టానం అయితే చెప్పిందో
హైదరాబాద్ కాదు, ఇది భాగ్యనగరం అనేసి. ఎస్, వీఆర్ గోయింగ్ టు చేంజ్ అవర్ నేమ్. భాగ్యనగర్ గా కంపల్సరీ మేము కమలం వికసిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ సికింద్రాబాద్ సెగ్మెంట్, హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ అనే పేరు తీసేసి భాగ్యనగరంలో కమలం వికసిస్తుంది అంతే. చివరిగా సర్జికల్ స్ట్రైక్ అనేటువంటిది ఉపయోగపడే అవకాశం ఉందా మీకు? ఎన్నికల్లో అది ఉపయోగపడుతుంది అనుకుంటారా? వచ్చే రాను ఇంకా ఫలితాల సంబంధించి 3 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి డెఫినెట్ గా సర్జికల్ స్ట్రైక్ మీద కూడా ఎందుకు చెప్పారు ఆ వర్డ్ అనే దానికి కూడా అధ్యక్షుల వారు చాలా సందర్భాల్లో బండి సంజయ్ గారు చెప్పారు. ఈడ మా సొత్తు తిని మేం ట్యాక్సీలు కడితే ఈడ మా సొత్తు తిని మా గాలి పీల్చి మా నీళ్లు దాగి ఆడు పాకిస్తాన్ జెండా బట్టి ఇవాళ మాకు అగేన్స్ట్ గా పెడితే మరి వాడి మీద సర్జికల్ స్ట్రైక్ చేయకపోతే వాడిని అలుముకుంటామా, గల్లెమిలా ఇస్తామా? బాజాబ్తా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. ఇది బజాపా కోట, డౌట్ లేదు. రేపు జరగబోయేది అదే అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఇదే బీజేపీ కాన్ఫిడెంట్ గా ఉంది ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్ అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే బీజేపీ ఎక్కువ స్థానాల్లో ముందు వరుసలో ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు స్పష్టమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ 29 స్థానాల్లోనే ప్రభావం చూపుతున్నట్టుగా లేటెస్ట్ ట్రెండ్స్ చెప్తా ఉన్నాయి. ఎంఐఎం 17 స్థానాల్లో ప్రభావవంతంగా ముందుకు వెళ్తా ఉంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే ఉంది. బీజేపీ ఎక్కువ స్థానాల్లో ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వీళ్ళు ఉన్నటువంటి కాన్ఫిడెంట్ విషయంలో కావచ్చు, మొత్తానికి బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు మాకు ఈసారి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం పైన నమ్మకం పెట్టుకున్నారు. ఈసారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటంతా కూడా బీజేపీకి మళ్ళింది అనేటువంటి విషయం పైన బీజేపీ నాయకులు ఒక ఇంట్రెస్ట్ తో ఉన్నారు. వాళ్ళంతా నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు స్పష్టమైన ఫలితాలు వచ్చేంత వరకు కూడా హోరాహోరీ ఉత్కంఠ పోరు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరొకటి ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సర్క్యులర్ ని రద్దు చేస్తూ ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో అది కూడా చాలా ప్రభావవంతంగా బీజేపీకి ఎక్కువగా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎన్నికల రోజు జరిగినటువంటి ఓటింగ్ శాతం పైన బీజేపీ అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. రిగ్గింగ్ జరిగింది అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా రిగ్గింగ్ జరిగితే పెన్నుతో కానీ మార్కర్తో కానీ ఇతర గుర్తులతో కానీ ఓటేసినటువంటి ఓట్లను పక్కన పెడితే ఖచ్చితంగా బీజేపీకి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. మిగతా వారికి ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాధురి, అయితే మధు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సర్కులర్ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సస్పెండ్ చేసింది కాబట్టి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీసీకి చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే సాధారణంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ గా ఉంటుంది. కానీ ఈ విషయంలో ప్రధానంగా ఏదైతే గుర్తుకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీ నేతలు ఏదైతే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తుకు మినహాయించి పెన్ను, పర్మనెంట్ మార్కర్, మిగతా ఏ రకంగా కూడా పార్టీ అభ్యర్థి గుర్తు ఏదైతుందో దానిపైన టిక్ చేసినా దాన్ని గుర్తించినా ఓటుగా గుర్తించాలి అనేటువంటిది సర్క్యులర్ జారీ సంబంధించినటువంటి విషయంపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. అసలు కొద్దిసేపటి క్రితం అందినటువంటి సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉటంకిస్తూ దానికి సంబంధించి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎన్నికలు మరొకసారి జరపాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందంటే డిమాండ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయం కోసం చివరి వరకు పోరాడతామని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికలను తిరిగి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి విషయం పైన వారు ఈసీకి కానీ ప్రభుత్వానికి కానీ ఈ రకంగా విన్నవించుకున్నటువంటి పరిస్థితి. వారు కూడా న్యాయం కోసం హైకోర్టు గడప తొక్కుతామనేటువంటి వ్యాఖ్య కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నటువంటి సందర్భంలో మరి ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి తీర్పు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఓట్ల లెక్కింపు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో స్వస్తిక్ గుర్తు లేని ఓట్లన్నింటిని కూడా పక్కన పెట్టాల్సిందే అనేటువంటి దాంతోపాటు ప్రధానంగా హోరాహోరీ జరిగేటువంటి ప్రాంతాల్లో కనుక ఉంటే ఆ ఓట్లన్నింటిని కూడా సోమవారం వరకు రిజర్వ్ లో ఉంచాలి. స్వస్తిక్ లేని గుర్తులన్నింటిని కూడా అప్పటిదాకా ఆదేశాలు వచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించొద్దు అనేటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా కీలకం కానుంది. మొత్తానికి బీజేపీకి చాలా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది ఆ తీర్పు.